ఎంత బాగున్నా అండర్ రేటెడ్ గా నిలుస్తాయి. వాటిలో చెప్పుకోవాల్సి వస్తే రావణుడే రాముడైతే అనే మూవీ ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా పేరు బహుశా ఎవరికి తెలియకపోవచ్చు, ఎందుకంటే 5 దశాబ్దాల ముందొచ్చిన సినిమా ఇది. ఈ సినిమా ప్రత్యేకతలు చెప్పుకోవాలి గాని చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఒక సినిమా తీయాలంటే మినిమం 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. కానీ రావణుడే రాముడైతే అనే సినిమా కేవలం 9 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ అవ్వడం బిగ్గెస్ట్ హైలైట్. లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు తెరకెక్కించిన ఈ సినిమాలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించారు. జయచిత్ర, లత హీరోయిన్లుగా నటించారు. 1979 ఫిబ్రవరి 16న ఈ సినిమా రిలీజ్ అయింది. లక్ష్మీ ఫిల్మ్స్ కంబైన్స్ పతాకంపై ఎన్ఆర్ అనురాధాదేవి నిర్మాణ సారథ్యంలో ఈ మూవీ వచ్చింది. జీకే వెంకటేష్ సంగీతం అందించారు. దాసరి నారాయణరావు గారు పక్కా ప్రణాళికతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని కేవలం 9 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయడం ఒక విశేషమైన ఘట్టంగా నిలిపింది. ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయినా ఇందులో పాటలు అద్భుతంగా ఉంటాయి. ఇందులోని రవివర్మకే అందని ఒకే ఒక అందాని ఓ గీతం తెలుగు సినీ శ్రోతలను ఇప్పటికీ అలరించే ఒక మధురమైన రొమాంటిక్ మెలడీ. 1977లో శోభన్ బాబు హీరోగా తీసిన నిండు మనిషి సినిమా ఫ్లాప్ కావడంతో చిన్న బడ్జెట్ లో ఒక మంచి సందేశాత్మక సినిమా తీయాలి అని నిర్మాత అనురాధాదేవి అనుకున్నారు. దాంతో ఆమెను దాసరి గారిని సంప్రదించగా ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరించారు. అయితే చిన్న సినిమా వద్దు, అక్కినేని గారితో ఒక డిఫరెంట్ మూవీగా చేద్దాం అని చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు హీరో కావడంతో కాస్టింగ్ కోసం వెతకడం జరిగింది. కథను బట్టి ఈ సినిమాలో 2 హీరోయిన్లు ఉండాలి. అందుకోసం మెయిన్ హీరోయిన్ గా నిండు మనిషి సినిమా నటించిన జయచిత్రను ఎంపిక చేశారు. మరో హీరోయిన్ కోసం లత అనే హీరోయిన్ ను ఎంపిక చేశారు. లత అనే హీరోయిన్ తమిళంలో బిజీగా ఉన్నా కూడా దాసరికి తెలిసిన వారు కావడంతో తన డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. ఇక ఇతర కీలక పాత్రల విషయానికి వస్తే మాగంటి మురళీమోహన్, మోహన్ బాబు, ప్రభాకర్ రెడ్డి, మాడా, త్యాగరాజు, కేవి చలం సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ జూలై 31, 1978లో అన్నపూర్ణ స్టూడియోలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. రవివర్మకే అందని పాట చిత్రీకరణకు డ్రై ఐస్ కావాల్సి వచ్చింది. అది హైదరాబాద్ లో దొరకపోవడంతో బెంగళూరు నుంచి ఫ్లైట్ లో తెప్పించేవారు. చిత్ర యూనిట్ మొత్తం అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్ బయట కుర్చీలపై కూర్చునేవారు. ఆకాశంలో విమానాన్ని చూసి షూటింగ్ ప్రారంభించేవారు. ఇక ఈ సినిమాలో ఉస్కో ఉస్కో పిల్ల చూసుకో చూసుకో మళ్ళా అనే పాట షూటింగ్ చేస్తున్నప్పుడు పాటలోని పదాలను విన్న అక్కినేని గారు కాస్త మండిపడ్డారు. పిల్లని ఉస్కో ఉస్కో అని కుక్క పిల్లలా పిలవడం ఏంటి నాన్సెన్స్, పాట మార్చండి అని కోపంతో బయటకెళ్లిపోయారు. అయితే ఈ సమయంలో దాసరి గారు తనే వెళ్లి తన సమయ స్ఫూర్తితో అక్కినేనిని ఒప్పించడం విశేషం. అడవి రాముడులో రామారావు గారితో ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట తీశారు కదా, దానికి మన ఈ పాటతో కౌంటర్ ఇస్తున్నాం అని చెప్పి నాగేశ్వరరావు గారిని ఒప్పించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక నాగేశ్వరరావు గారి గెటప్ కి, పాటల్లో ఆయన వేసిన స్టెప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కి రావాలి అని అన్నారు. వెంటనే దాసరి గారు మీరు స్థలం ఇస్తే అందరం వచ్చేస్తాం అన్నారు. దానికి చెన్నారెడ్డి గారు తప్పకుండా ఇస్తాను, మీరు అర్జీ పెట్టండి అనడంతో దాసరి గారు 13 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి తలో 200 రూపాయల చొప్పున డబ్బు చెల్లించి ప్రభుత్వానికి లెటర్